హాయ్ మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ ఖాన్ క్లాసెస్ బై నదీమ్ సార్. సో మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే డబుల్ వర్డ్స్ ఎనాలజీ అనేది నేర్చుకుంటాం. దాంతోపాటు ఎస్టర్డే క్వశ్చన్ కూడా నేర్చుకుందాం. అయితే నేను ప్రతిసారి మీకు చెప్పేది అదే, ఏంటంటే 1 మార్క్ అనేది లైఫ్ చేంజ్ చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్. ఇంకోటి, కాంపిటేటివ్ వరల్డ్లో స్పెసిఫిక్గా సిలబస్ అనేది ఉండదు. సిలబస్ వాడు ఇస్తాడు, ఆ సిలబస్తో పాటు మనం అవుట్ నాలెడ్జ్ కూడా ఉంచుకోవాలా. ఎక్స్ట్రా బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా. మనం చెప్పిన మోడల్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తే కుదరదండి. కంపల్సరీగా మనం మోడల్స్ అనేది ప్రిపేర్ కావాలా. రైట్, చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రైట్, ఎస్టర్డే క్వశ్చన్ చూసుకుంటే న్యూయార్క్ అమెరికా వాటికన్ సిటీ వాట్ అని అడిగాడు. సో ఆప్షన్ చూసుకుంటే రోమ్, మెక్సికో, కెనడా, క్రిస్టియన్. ఓకేనా? ఇవి మనకు అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనకు న్యూయార్క్ అనేది అమెరికా సిటీలో ఉంది. న్యూయార్క్ అనేది అమెరికాలో ఉంది. అమెరికాలో న్యూయార్క్ సిటీ ఉంది. వాటికన్ సిటీ ఎక్కడ ఉంది అని అడిగాడు. ఏ దేశంలో ఉన్నదని అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఇది పట్టణం దేశం. ఓకేనా? రైట్, వాటికన్ సిటీ ఈ మోడల్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉన్నది. ఓకేనా? మోడల్. నెక్స్ట్, వాటికన్ సిటీ ఏ దేశంలో ఉందంటే మనకు ఇక్కడ రోమ్లో ఉంది. ఎందుకంటే మెక్సికో, కెనడా, క్రిస్టియన్స్ అనేది మనకు కనబడతాయి. దాని క్యాపిటల్స్ అనేవి వేరే వేరేగా ఉన్నాయి. అంటే సిటీస్ అనేవి వేరే వేరేగా ఉన్నాయి, నాట్ ఏ క్యాపిటల్స్ ఇక్కడ. ఓకేనా? రైట్, రోమ్లో వాటికన్ సిటీ అనేది రోమ్ దేశంలో ఉంది. ఓకేనా? రైట్, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నాటిక దర్శకుడు అంటే మెయిన్ రోల్ అన్నమాట. ఈ దర్శకుడు లేకుంటే ఈ ఒక నాటకం అనేది పర్ఫెక్ట్గా రాదు. అంటే దర్శకుడు ఏం చేస్తాడంటే ఏది ఎక్కడ ఉండాలనేది ఆయన పర్ఫెక్ట్గా డైరెక్ట్ చేస్తేనే ఆ నాటకం అనేది సక్సెస్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఇదే విధంగా జట్టు గెలవాలంటే ఎవరుండాలి? ఆడియన్స్ ఉండాలా, లీడర్ ఉండాలా, లేదంటే ప్లేయర్స్ ఉండాలా, లేదంటే ఆట స్థలం ఉండాలా? చూడండి, కంపల్సరీ ఒక టీమ్ని లీడ్ చేయడానికి ఒక లీడర్ ఉంటారు. అతన్నే మనం క్యాప్టెన్ అంటాం. ఓకేనా? క్యాప్టెన్ లేకుంటే టీంలో ఎవరు ఎక్కడ ఉండాలి అనేది కరెక్ట్గా తెలియకపోతే ఓడిపోతారు. కాబట్టి దీనికి నాయకుడు, టీం లీడర్ అనేవాడు కంపల్సరీ అవసరం. ఎందుకంటే నాయకుడు లేనిది ఎవరు ఏం చేయాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, గేమ్ అనేది లాస్ అవుతారు. కాబట్టి ఆ జట్టు అనేది పర్ఫెక్ట్గా సెట్ కాదు. కాబట్టి ఆయన నాయకుడు అయిన వాళ్ళు కరెక్ట్ జట్టుని అనేది, ఆ టీంని అనేది కరెక్ట్గా లీడ్ చేస్తారు. కాబట్టి ఆయన టీం లీడర్ అంటాం. ఓకేనా? టీం లీడర్ అంటే నాయకుడు, టీం అంటే జట్టు. ఓకేనా? రైట్, ఇప్పుడు చూసుకుంటే మానవుడు జైలు అయితే జంతువు ఎక్కడ? అంటే మానవుడు జైల్లో ఉంటాడు తప్పు చేస్తే. అదేవిధంగా జంతువులు పట్టుబడ్డాయి అనుకోండి, దాన్ని మనం ఎక్కడ అంటే రెస్క్యూ చేసి బోన్లో పెడతాం. ఓకేనా? బోన్లో పెడతాం. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే అడవి, ఇల్లు, సర్కస్, బోను. చూడండి, మానవుని కోసం జైలు ఉంటే జంతువుల కోసం బోన్ ఉంటుంది. ఎందుకంటే మానవుడు తప్పు చేస్తే జైల్లో పెడతాం. జంతువు మనం రెస్క్యూ చేసిన తర్వాత ఫస్ట్ పెట్టేది బోన్లోనే. ఓకేనా? సో ఆ విధంగా ఈ లాజిక్ అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడికి మనకు సింగిల్ వర్డ్ ఎనాలజీ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా? సింగిల్ వర్డ్ ఎనాలజీ. ఓకేనా? ఎనాలజీ అనేది కంప్లీట్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకు డబుల్ వర్డ్ ఎనాలజీ. డబుల్ వర్డ్ ఎనాలజీ అంటే లాభం, నష్టం. ఇది ఈ విధంగా టూ వర్డ్స్ వేస్తాడు. ఇంకా 2 వర్డ్స్ని ఈ రిలేషన్ చూసుకుంటే ఆ రిలేషన్ ప్రకారం మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? రైట్, ఇక్కడ లాభం, నష్టం. ఓకేనా? లాభం, నష్టం అంటే
అపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇదేంటి అంటే వ్యతిరేక పదాలు, అపోజిట్ వర్డ్స్. ఓకేనా, వ్యతిరేక పదాలు, ఈ మోడల్ వ్యతిరేక పదాలు అనమాట. లాభం అంటే మనకు ప్రాఫిట్స్, నష్టం అంటే లాస్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అంటే మనకు లాభం పెరగడం, లాస్ అంటే తగ్గడం. సో ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి అదే విధంగా ఎక్కడైతే మనకు ఆపోజిట్ వర్డ్స్ ఆప్షన్లు ఉంటే అది మనం చూసుకుంటే విజయం, ఓటమి. ఓకే, విజయం పెరగడం, ఓటమి అంటే తగ్గడమే మళ్ళీ మన. ఓకేనా, పర్ఫార్మెన్స్. రూపాయి పైసా, రూపాయి పైసా అంటే మనకు దానికి లింకే లేదు. మొత్తము లాభం, మొత్తం నుంచే లాభం వస్తుంది. ఓకేనా, దాంట్లోకి మనం తీసేస్తాం, ఇది కాదు. గుణకారము, కూడిక. ఓకేనా, గుణకారం ఇంటూ ఎన్నిసార్లు గుణకారం చేస్తే అది పెరుగుతుంది, ఎంతసార్లు కూడినా వాల్యూ అనేది పెరగదు. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే లాభము, నష్టం అంటే విజయము, ఓటమి. ఇది పర్ఫెక్ట్గా మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ విజయం, ఓటమి. ఓకేనా, ఓటమి. ఇది మనకు ఆప్షన్ ఏ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్కి. ఇది అపోజిట్ వర్డ్స్ మెథడ్. ఓకేనా, మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్లో అని చెప్పాను, మనకి ఇది నేర్చుకునేటప్పుడు మినిమం మనకి సిమిలర్ వర్డ్స్, మళ్ళీ ఆపోజిట్ వర్డ్స్, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉండాలని చెప్పాను. సో అందుకోసమే ఈ ఈ చాప్టర్ అనేది మొత్తం దీని మీద నడుస్తుంది మనకు. ఓకేనా, రైట్. ఇక్కడ మలేరియా దోమ అయితే నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ పదానికి రిలేషన్ చూసుకోమన్నాడు. విషం, చావు. దోమ ఉడితే మలేరియా వస్తుంది, చావు విషం వల్ల. చావు తాగితే విషం రాదు, విషం తాగితే చావు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి, దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది, దోమ వల్ల మలేరియా వ్యాపిస్తుంది కూడా. ఓకేనా, చావు వల్ల విషం వ్యాపించదు. ఓకేనా, నెక్స్ట్ ప్లేగ్ వల్ల ఎలుక రాదు, ఎలుక వల్ల ప్లేగ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ దోమ వల్ల మలేరియా వచ్చింది. సో మనం ఈ విధంగా రిలేషన్ చూసుకుంటే మలేరియా దోమ వల్ల వస్తుంది. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకుంటే అంటే దీనివల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఓకేనా, వ్యాప్తి చెందడం. ఓకేనా, వ్యాప్తి చెందడం, స్ప్రెడ్ అవ్వడం అన్నమాట. ఓకేనా, చావు వల్ల విషం స్ప్రెడ్ అవ్వదు, ప్లేగ్ వల్ల ఎలుకలు స్ప్రెడ్ అవ్వవు, బ్యాక్టీరియా వల్ల జలుబు స్ప్రెడ్ అవ్వదు, కానీ కలరా అనేది నీటి వల్ల అవుతుంది. ఓకేనా, నీరు కలర్ని వ్యాపింపజేస్తుంది. ఓకేనా, రైట్. ఇది మనకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి కలరా, నీరు. ఓకేనా, కలరా అనేది నీరు అవుతుంది. ఆప్షన్ డి అనేది మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే మొక్క, చెట్టు. అంటే మొక్క నుంచి చెట్టు వస్తుంది, అంటే ఇప్పుడు మొక్క నుంచి చెట్టు వస్తుంది. ఏ రిలేషన్, ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళినాం రిలేషన్. ఓకేనా, రైట్. రైట్. ఇప్పుడు గుర్రము, గాడిద, నో రిలేషన్. విద్యార్థి, ఉపాధ్యాయుడు, నో రిలేషన్. ఓకేనా, మొగ్గ, పువ్వు, రిలేషన్ ఉంది. మొగ్గ నుంచి పువ్వు వస్తుంది, విద్యార్థి నుంచి ఉపాధ్యాయుడు రాడు, ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థి వస్తాడు, మళ్ళీ విద్యార్థి అనేది మళ్ళీ ఉపాధ్యాయుడు అవుతాడు, కానీ విద్యార్థి నుంచి ఉపాధ్యాయుడు రాడు. గుర్రం నుంచి గాడిద రాదు. చెట్టు నుంచి ఫర్నిచర్ అవుతుంది. ఓకేనా, చెట్టు నుంచి ఫర్నిచర్ అవుతుంది. మొక్క ద్వారా చెట్టు వస్తుంది, మొగ్గ ద్వారా పువ్వు వస్తుంది. సో ఆప్షన్ సి అనేది మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మొగ్గ, నెక్స్ట్ పువ్వు. ఓకేనా, మొగ్గ, పువ్వు, ఈ రెండు అనేది మనకు ఈ థర్డ్ క్వశ్చన్కి స్పెసిఫిక్గా అంటే పర్ఫెక్ట్గా ఆప్షన్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే టుడేస్ క్వశ్చన్ ఏం చూసుకుంటే కళ్ళు, నీళ్ళు, కళ్ళు, కన్నీళ్ళు. అయితే నెక్స్ట్ ఆ రిలేషన్ని అంటే నేను ఈ రిలేషన్ చెప్తాను, మీరు దానికి సంబంధించిన ఆప్షన్లలో ఆన్సర్ నాకు చెప్పండి. కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఆప్షన్ ఏ చూసుకుంటే సముద్రం నీరు, అగ్నిపర్వతం లావా, హృదయం కళ, లేదా దీంట్లో ఏది కాదు, ఆప్షన్ డి. ఓకేనా, సో ఇది మనకు ఇవాటి ప్రాబ్లమ్స్. సో మనం ఈ క్లాస్లో డబల్ వర్డ్ ఎనాలజీ ఏంటిదో చూసాం. డబల్ వర్డ్ ఎనాలజీ అంటే మీకు సింపుల్గా 2 వర్డ్స్ ఇస్తాడు అంతే. 2 వర్డ్స్ ఇచ్చి దాని రిలేషన్ మనం కనుక్కోవాలా, అదే రిలేషన్లో ఉన్న మళ్ళీ సేమ్ పేర్ అనేది, ఆ జత అనేది మనం కనుక్కోవాలా. ఓకేనా, రైట్. ఇది మనకు ఇవాళ జరిగిన క్లాస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్రెండ్స్లో నేను బేసిక్స్ నుంచి అందిస్తున్నానని సర్క్యులేట్ చేయండి. ఈ వీడియో లింక్ని వాళ్ళతోటి షేర్ చేసుకోండి.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.